హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే వార్డ్రోబ్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా నేను వీడియో అయితే చేయాలనుకోలేదు, కానీ నాకు 1 వీక్ ఆఫీస్ హాలిడేస్ వచ్చినాయి. సో నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం ఎలా వస్తుంది కదా, హౌస్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అనుకున్నాను. మళ్ళీ అప్పుడైతే నాకు అన్నీ అంతే ఇంత ఫ్రీగా డీప్ క్లీన్ చేయలేను కదా, అందుకనేసి అనుకున్నాను. సో ఒకసారి వీడియో షూట్ చేద్దాము, నేను ఫాలో అయ్యే టిప్స్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆర్గనైజ్ చేయకముందు వార్డ్రోబ్ ఎలా ఉంది, నెక్స్ట్ ఆర్గనైజ్ చేశాక ఎలా ఉన్నది అనేది చూద్దాము. ఇంకా నాకు కూడా ఏం తెలియదు ఎలా ఆర్గనైజ్ చేయాలో, చేస్తానా ఏటా అని. ఇదిగో చూడండి, ఇదే మా వార్డ్రోబ్, చిన్న వార్డ్రోబ్ మాట. సో చూడండి, మెస్సీగా ఉంది కదా. బేసిక్గా ఎందుకు ఇంత మెస్ అయిపోతుందంటే ఎక్కడ తీసినవి అక్కడ పెట్టుకోవట్లేదు అన్నమాట. నేనే కాదు, మా హస్బెండ్ కూడా పెట్టుకోవట్లేదు. మా బాబుకి అయితే నేర్పిస్తున్నాను తీసినవి పెట్టమని. మేము ట్రై చేస్తున్నాం తీసినవి పెట్టడానికి, కానీ అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే ఆఫీస్కి కంగారుగా వెళ్ళిపోవడము అవన్నీ అయిపోతుంటుంది. అంటే చున్నీ కోసం వెతకడము, ఒక 2-3 లాగడము అలా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే నేను ఎప్పుడో 4 years బ్యాక్ తీసుకున్నాను. ఇవి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. ఐరన్ చేసినవన్నీ నేను ఇందులో పెడతాను అనమాట, మా హస్బెండ్వి. సో అవి ఎప్పటికీ అలానే ఉంటున్నాయి చక్కగాన. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎంత మెస్సీ అయిపోయినాయో. ఇక్కడ మేము ఏంటంటే ఇగో లిప్స్టిక్ బాక్సులు అన్నీ మా పిల్లలు మేము ఏదైనా తీసుకున్న తర్వాత కిందన పెట్టేస్తే వాళ్ళు తీసేస్తున్నారు అనమాట. మా పాప అయితే అన్నీ తనే రాసేసుకుంటుంది. అందుకని చెప్పేసి అన్నీ ఈజీగా వార్డ్రోబ్ తీయడం, పైన పెట్టేయడం అలా అయిపోతుంది అనమాట. ఇంకో పెన్సిల్స్, వాళ్ళు పెన్సిల్స్ కింద ఉంటే మొత్తం అన్నీ తీసుకొచ్చి మొత్తం షార్ప్ చేసేసి చిన్నగా చేసేస్తున్నాడు. సో అందుకని వాడికి అందుకంటే అక్కడ పెట్టేసాను పెన్సిల్స్ అవన్నీ. ఇక్కడ నేను మీకు అక్కడ వీడియో తీస్తున్నాను, ఇక్కడ మా పాప ఐరన్ బట్టలన్నీ తొక్కేసింది. ఇలా ఉంటుంది మరి మా పిల్లలతోటి. ఇప్పుడైతే ఇంకో ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఈ షీట్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఎప్పుడో 4 years బ్యాక్ తీసుకున్నవే, ఇంట్లోకి వచ్చిన కొత్తలోని. అవన్నీ ఆ రోల్ తీసుకున్నాను అనమాట. రోల్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇవి అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి. పేపర్స్ అవి అయితే ఏంటంటే కొంచెం పాతగా అయిపోతాయి కొన్ని డేస్కి. ఇవి అలా కాదు, చాలా బాగా యూజ్ అవుతుంది. తీసుకోండి ఇవి ఎవరైనా కావాలంటే. నెక్స్ట్ ఏమొచ్చి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసుకొని మంచం మీద వేసాను. మొత్తం కబోర్డ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా నేను ఈ ఆర్గనైజర్స్ అయితే ఎప్పుడో మా పాత ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నా సారీ పెట్టికోట్స్ అన్నీ రెండిట్లో పెట్టుకుంటాను అనమాట. అంటే సారీస్ ఎక్కడికైనా ఇలా టెంపుల్కి వాటికి వెళ్ళి కట్టుకోవాలనుకుంటాం కదా, అలాంటి నార్మల్ సారీస్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది చూసారా, ఈ బాక్స్ మీటర్ పెడతారు కదా, ఆ బాక్స్ మా ఇంటికి మీటర్ వచ్చిన అబ్బాయి ఆల్రెడీ బాక్స్ ఉందిలేండి వద్దని చెప్పి ఇస్తారు. దీన్ని నేను ఇలాగా బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉంటాయి కదా, మన సారీలో కట్ చేసుకున్నవి యూస్ కొన్ని సారీస్కి వేరే బ్లౌజ్ తీసి కుట్టిస్తాం. అవి మనం ఎవరికైనా వెళ్తే మనకు బ్లౌజ్ పీస్ అవి పెడతారు కదా, అవన్నీ నేను ఇలాగా ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది నాకు బాగా యూస్ఫుల్ అయింది. నెక్స్ట్ అయితే నేను కబోర్డ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఇవి ఉన్నాయి కదా, ఈ 2 ఆర్గనైజర్స్ నేను ఏం చేయలేదు, అవి అలా తీసాను. ఆ షీట్ తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేశాను. అంతేకాని ఆ బట్టలను అయితే నేను ఏమీ ముట్టుకోలేదు అసలు. ఏం మడత పెట్టడం ఎందుకంటే చాలా నీట్గా ఉన్నాయి అందులో ఉండడం మూలన. నెక్స్ట్ ఈ కింద ర్యాక్లోని మా హస్బెండ్ టీషర్ట్స్, ట్రాక్స్ అండ్ ఇన్నర్స్ అన్నీ కూడా ఆ పక్కనున్న బాక్స్లో పెట్టుకున్నాను. ఈ బాక్స్లో పెట్టుకున్నాను. ఇవన్నీ టీషర్ట్స్, ట్రాక్స్. ఇవేంటంటే ఎక్కువ మావన్నీ గ్రే కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఉంటాయి. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్లోని ఇవే టీషర్ట్స్ ఎక్కువ, ఈ కలర్ టీషర్ట్స్ ఇస్తారు. ఇందులో కొన్నవి కన్నా ఆఫీస్లో ఇచ్చినవి ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ తక్కువే ఉన్నాయి. కొన్ని వాషింగ్కి వేసాము. ఇక్కడ ఇదిగోండి కొత్త టీషర్ట్, ఇది మా ఆఫీస్లో ఇచ్చారు, ఇంకా యూస్ చేయలేదు. నెక్స్ట్ అయితే ఆ పక్కనున్న ఇక్కడ పౌడర్ డబ్బా వెంటనే వచ్చింది చూసారా, ఎందుకంటే మా పాప నేను సద్దిలోగా పౌడర్ వంపేస్తుంటే తీసి అక్కడ పెట్టేసి అనమాట.
నెక్స్ట్ ఇక్కడేమొంచి నేను అన్నీ నా ఫ్రాక్స్, డైలీ వేర్ డ్రెస్సెస్, నైట్ వేర్స్ అవన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆ పక్కనున్నవి లెగ్గిన్స్, టాప్స్, జీన్ టాప్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ కబోర్డ్ ఇంకా అటు సైడ్ ఉంటుంది, స్లైడింగ్ డోర్స్ కదా వచ్చేసింది, ఇంకా హాఫ్ పార్ట్ అటు సైడ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడేమో ఐరన్ డ్రెస్సెస్, ఇవి ఎక్కువ ఆఫీస్కి యూస్ చేసినవి. ఆ పక్కన ఉన్నవేమో ఫ్రాక్స్. ఇవేంటంటే అలా ఆ ఐరన్ డ్రెస్సెస్ అలా తీసేసి మళ్ళీ అలాగా నీట్గా పెట్టేసుకున్నాము, ఎందుకంటే ఐరన్ కదా పర్వాలేదు అలా పెట్టేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దుప్పటి బొందం, కింద బ్యాగ్స్ ఉన్నాయి కదా, నేను అలాంటి బ్యాగ్స్ కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటాను. అంటే ఎప్పుడైనా మనకి మంచి బ్యాగ్ కావాలన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు కదా, అందుకని. నెక్స్ట్ ఇటు సైడు టవల్స్, నెక్స్ట్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, అటుపక్క అంతా పిల్లో కవర్స్, అవన్నీ పిల్లో కవర్స్, డోర్ కర్టన్స్ అవన్నీ ఇలా సర్దుకున్నాను. నెక్స్ట్ డోర్ క్లోజ్ చేసేసాక కిందన ఏంటంటే ఆర్గనైజర్స్ చూపించాను కదా, అవి కింద ఆర్గనైజర్స్ అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవేంటంటే ఇక్కడ యూజ్డ్ డ్రెస్సెస్ పెట్టుకుంటాను అనమాట. వన్ టైం యూస్ చేసిన డ్రెస్సెస్ అన్ని ఇలా హ్యాంగ్ చేసుకుంటాను. మళ్ళీ ఇన్కేస్ వేసుకోవాలన్నప్పుడు ఈ డ్రెస్సెస్ తీసి వేసుకుంటాను అనమాట, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు. ఇలా అంటే వన్ టైం ఇలా వెళ్ళి వేసుకొచ్చేసిన డ్రెస్సెస్ని మళ్ళీ వెంటనే వాష్ చేయకుండా ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ వేసుకున్న తర్వాత అప్పుడు వాష్ చేస్తాను అనమాట. సో అంతవరకు అక్కడ హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ కింద పార్ట్ చూసారా, అక్కడైతే చాలా మెస్సీ ఉండేది, ఇప్పుడు అవన్నీ తీసాను. అలాగని అవి పెట్టను అనుకోకండి, పెడతాను. కాకపోతే ఏంటంటే వీడియో టైం అంటే నైట్ చాలా టైం అయిపోయింది, అందుకని ఆపేసాను అనమాట. సో ఇప్పుడు దానికి అవన్నీ అసలు అక్కడ ఏ థింగ్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి. వార్డ్రోబ్లో ఓన్లీ డైలీ వేర్ డ్రెస్సెసే పెట్టుకుంటాము, ఇంకా పార్టీ వేర్ అవి మళ్ళీ వేరే వార్డ్రోబ్లో పెట్టుకుంటాం, అదే బీరువాలో మన వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసినప్పుడల్లా కొంత యూజ్ చేయలేని బట్టలు అయితే వస్తాయి. ఇదిగోండి ప్రెజెంట్ అయితే నేను ఇంత తీసాను. ఇందులో ఇవేమీ చిరిగిపోయిన బట్టలు ఏం కాదు, ఇవన్నీ కూడా వేసుకోకుండా అలా ఉండిపోయిన బట్టలు. చిరిగిపోయినవి అయితే వేస్ట్ క్లాత్ కింద యూస్ చేసేస్తాను. ఇవేంటంటే మంచివన్నీ అంటే యూస్ చేయలేనివన్నీ ఎవ్రీ సాటర్డే ఒక అబ్బాయి వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు అనమాట ఈ బట్టలు, ఇలా యూస్ చేయలేని బట్టలన్నీ నేనైతే తనకి ఇచ్చేస్తాను. సో ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్. మీకు ఒక పార్ట్ చూపించలేదు కదా అక్కడ ఏం పెట్టుకున్నాను ఏంటి అనేసి, అది చూపిస్తాను. సో అదేంటంటే కొన్ని థింగ్స్ ఉంటాయి, జస్ట్ నార్మల్ థింగ్సే లేండి, కాకపోతే అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెము నా టేస్ట్ అది మీకు తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి నా టేస్ట్ అంటే నేను ఏం అదే కొంచెం నా గురించి అయితే మీకు ఇంకొంచెం బాగా తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే అది చేయలేదు. నెక్స్ట్ అది చేసి పెడతాను. సో ఇది నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్. కొన్ని టిప్స్ అయితే నేను చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతాను, మీరు కూడా ఫాలో అయితే బాగుంటుంది. సో ప్రతిసారి ఆర్గనైజ్ అంటే చూసారు కదా, ఆర్గనైజ్ చేసేవి చాలా నీట్గా ఉన్నాయి, ఆర్గనైజర్స్ కొనుక్కొని పెట్టుకునేవి నీట్గా ఉన్నాయి, మనం నార్మల్గా పెట్టేసేవి మాత్రం మెస్సీ అయిపోతున్నాయి, అవి మాత్రం బాగా యూజ్ అవుతాయి ఆర్గనైజర్స్. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.